ఇదే సెల్లార్లో ఇట్లనే కూర్చొని ఇట్లనే ఒక ప్లాస్టిక్ కవర్లల్లా మేమే ప్యాక్ చేసినాం. ఇదే సెల్లార్లో మళ్ళీ కూర్చొని ఇంత బ్యూటిఫుల్ పౌచెస్లో చేస్తుంటే ఏదో సాధించిన ఫీలింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు kalaguragampa. ఫైనల్గా మిషనరీ నుంచి మన దగ్గర మన కవర్స్ వచ్చేసినాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయి. బిజినెస్ ఏమో కానీ డిజైన్ చూసుకొని సగం మురిసిపోతున్నా నేనైతే. చాలా చాలా హ్యాపీ. హెన్నా ఇండిగోకు యాజ్ ఇట్ ఈస్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే హౌ టు అప్లై అనే దాన్ని వెనక ఇలా ప్రింట్ చేసేసి పర్ఫెక్ట్గా చేసాం. మిగతా ఐటమ్స్ మాత్రం కామన్గా పౌచెస్ వస్తాయి. వాటి డిస్క్రిప్షన్ అనేది ఒక గ్యాప్ ఇచ్చాము, వాటికి స్టిక్ చేస్తాము. బట్ హెన్నా ఇండిగో మేజర్ పార్ట్ మన స్టోర్లో కాబట్టి ప్రతిదీ అనమాట హౌ టు అప్లై ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తామన్నమాట. ఇది విషయం, ఓకేనా? సో చూసారా మొన్న మీరు మన పౌచెస్ రెడీ అవుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాను నేను. ఒకసారి చూడండి, సూపర్ ఉంటుంది తెలుసా లోపల. మీరు అంటే thumbnail సరిగ్గా లేక సరిగ్గా పోలేదని నా డౌట్. అది thumbnail కూడా మారుద్దాం దాన్ని, ఓకేనా? ఈ పౌచెస్లో ఫస్ట్ నేనే దీంట్లో ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో మనం హెన్నా ఇండిగో రెండే ఆల్మోస్ట్ 6 నెలలు బిజినెస్ చేసాం వాటితోటి. ఆ ఫస్ట్ పౌచ్ నేనే తయారు చేశాను అప్పుడు కూడా, ఇప్పుడు కూడా నేనే తయారు చేస్తున్నాను. చూస్తారా? రండి పోదాం. ఇది రెండు అయితే మాకు, ఓకేనా? నాకే బిల్లు కడతా, ఫస్ట్ బిల్ నేనే. నాకు కొనుక్కుంటేనే ఇస్తారు తెలుసా, ఇల్లు కొనుక్కోకపోతే అస్సలు ఇయ్యరు. బిల్లు చేసి పేమెంట్ చేసి అట్లా ఆల్మోస్ట్ 6 నెలల నుంచి కష్టపడితే ఈరోజు ఫైనల్గా ఈ పౌచ్ ఈ రూపంలో వచ్చింది. మనకు ఫస్ట్ 1 kg వచ్చింది, ఇది హాఫ్ కేజీ కూడా మేము ఇది మెజర్మెంట్ ఇట్లా తీసుకోలేదు, ఇట్లనే తీసుకున్నాము. సో ఇది వెడల్పేలకు కొంచెం తగ్గినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయలేము, ఇట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఒక సిలిండర్ మారాలంటే కొన్ని వేలు కూడా కాదు, లక్షలు. సో అదనమాట. ఒక పౌచ్ చేయించుకోవడానికి ఒక కంపెనీ 1 year రన్ అయితే కానీ మాకు మినిమం కెపాసిటీ రాలేదు. అదనమాట. నాకైతే చాలా నచ్చినాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది కవర్లు చూస్తుంటే? గంపలో కూర్చున్నట్టు బ్యూటిఫుల్గా ఉన్నాయి బా. బిఫోర్ దిస్ యాక్చువల్లీ మనం హోల్సేల్ అనౌన్స్మెంట్ చేసి కూడా ఆపి పెట్టాము. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఈ పౌచెస్ రెడీ కావడానికి టైం పట్టింది అనమాట. మనకు చాలామంది పాపం అడిగి 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 అలసిపోయి కామ్గా ఉన్నారు. సో మా వాళ్ళు చెప్తున్నారు పౌచెస్ రెడీ కాలేదండి అందుకే అని.
ఇదనమాట పౌచెస్ కథ. ఇప్పుడు ఇది ఇంకా పావు కేజీలు రాలేవు మనకు, పావు కేజీలు వచ్చాకనే ఇవి మార్కెట్లోకి వెళ్తాయి బయటికి, అది విషయం. ఇదే సెల్లార్లో ఇట్లనే కూర్చొని ఇట్లనే ఒక ప్లాస్టిక్ కవర్లల్లా మేమే ప్యాక్ చేసినాం. సో నేను, చిన్ని, కళ్యాణ్, నిఖిల్, బాల, గాయత్రి, సో అప్పుడున్న వాచ్మెన్ ఫ్యామిలీస్ అంతే. ఫస్ట్ మేమే ఈ దానికి లేబర్, అదనమాట. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇది ఇంత పెద్దగా అయింది. ఇదే సెల్లార్లో మళ్ళీ కూర్చొని ఇంత బ్యూటిఫుల్ పౌచెస్లో చేస్తుంటే ఏదో సాధించిన ఫీలింగ్. చలో నాన్న నీకే ఇస్తుందా, నీకే అమ్మేస్తా. డబ్బులు తీసుకురావాలా? ఆన్లైన్ పేమెంట్స్ బార్కోడ్ చేస్తే ఆన్లైన్, నో క్యాష్, నాట్ యాక్సెప్టెడ్. దక్కుసో నేను కూర్చున్నా కదబ్బా, మళ్ళీ మరి నిలబడు. ఇది ఆన్లైన్ బిల్ కట్టి నాకు కొని, ఇది ఫస్ట్ నేనే కొనుక్కుంటా. ఇదనమాట. చాలా 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 హ్యాపీగా ఉంది, బ్యూటిఫుల్గా ఉందబ్బా. డిజైన్ బాగుంది, కవర్ బాగుంది. అసలు వాళ్ళు చెప్తున్నారా అంటే ఈ పైన సీల్ చేసింది కూడా తెలవట్లేదని, పర్ఫెక్ట్గా ఉంది. ఎంత బాగుందంటే ఈ సీలింగ్ మనది, అంటే మీరు ఆల్రెడీ చాలా చూసుంటారేమో కానీ మనది కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తున్నాను, నాకు తెలియదు. ఈ ఏదైతే ఇదేమంటారు దీన్ని మధ్యలో దాన్ని జిప్ లాక్ ఏదైతే ఉందో, ది బెస్ట్ క్వాలిటీ జిప్ లాక్. సో మంచిగా కట్ చేసుకున్నాక ఇది చేసుకున్నప్పుడు చాలా, ఎందుకంటే ఎయిర్ పోవద్దు అనే దాంతో పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీ ఇచ్చినాం అనమాట. అంటే కొన్నిసార్లు తీసుకున్నాక మనం అంటే కూడా మధ్య మధ్యలో బబుల్ లాగా వచ్చి ఇట్లా ఆగిపోతుంటుంది స్టిక్ కావడానికి. ఇది అలా కాదనమాట, బెస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇదే కవర్లో 1 year ఎంత టైం పెట్టుకున్నా కూడా దీనికి ఏం ప్రాబ్లం కాదు. ఒక ఎండలో పెట్టకపోతే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు. దీనికి ఫేడ్ అవుట్ అవుతుంది ఎండ ఎప్పుడైనా సరే, మనం లీఫ్ కాబట్టి, ఒరిజినల్ లీఫ్ కాబట్టి ఫేడ్ అవుతుంది. అదర్వైజ్ నీడలో పెట్టుకొని ఇలా జిప్ లాక్ కవర్స్, ఇప్పుడు డబ్బాలో పోసుకునే పనే లేదనమాట, అది విషయం. అంటే స్పెషల్గా ఈ ప్యాక్స్ అన్నీ కూడా సపరేట్గా పెట్టాలనే దాంతో మళ్ళీ ఇక్కడిది చేపిస్తున్నాము. సో ఎన్నైతే ఏంటనేది మన జర్నీలో ఇంకొక స్టెప్ అనమాట ఇది. సో ఈ జర్నీ ప్రతిది కూడా మీ సాక్ష్యంతో, మీ కళ్ళ ముందే జరిగిన గ్రోత్ ఇదంతా కూడా. అంటే ఒకసారి కథ చెప్పాను, మై లైఫ్ జర్నీ అని కథ చెప్పాను నేనంతా. ఆ తర్వాత ఆపేశాక ఎవ్రీథింగ్ మీ కళ్ళ ముందు జరుగుతుంది అనమాట. దీన్ని ఎట్లా చెప్పాలి నేను స్టోరీ, మీరే చెప్పండి నాకు, ఓకేనా? ఇట్లాంటి బోల్డ్ స్టోరీలు చెప్పుకుంటా ఉందాం మనము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.